శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు నెమ్మదిగా వీడి యొక్క అదృష్టం పెరుగుతూ ఉంది. అలాగే ఆదాయ వనరులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో పరిశీలించినప్పుడు కుజుడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. కుజుడు ప్రస్తుతం దిగ్బలుడై మిథున రాశిలో దశమస్థాన సంచారం జరుగుతుంది సెప్టెంబర్ 19వ తారీఖు వరకు. అంటే ఇంచుమించుగా కుజుడు మీకు దశమస్థానంలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల వృత్తిపరంగా చాలా కఠినంగా చాలా సక్సెస్ఫుల్గా వృత్తి నిర్వహించడం జరుగుతుంది. కంపల్సరీగా వృత్తిపరంగా మీరు మారే అవకాశం ఉంటుంది. అది డిపార్ట్మెంట్ మారచ్చు, సీటు మారచ్చు, కొంతమందికి ఉద్యోగమే మారే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాన్ని రిజైన్ చేసి స్వతంత్ర వృత్తి ప్రారంభించడానికి కూడా ఈ స్థితి చాలా బలంగా ఉంది. దాని తర్వాత స్థితి అంటే మనకి సెప్టెంబర్ 10 వరకు కుజుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉంటాడు. 19వ తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తాడు. ఆటోమేటిక్గా మీకు కుజుడి యొక్క కారకత్వాలు అనుకూలిస్తాయి. అంటే బంధువులు సహకరిస్తారు. అలాగే మీ తోడబుట్టిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అంటే అష్టమాధిపతి లాభస్థితి ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ఏదైనా ఈ వీలునామా ద్వారా కానీ, పూర్వీకుల ఆస్తి కానీ, భార్య తరపు నుంచి కానీ సడన్గా మీకు ఇన్కమ్ లభించే అవకాశం ఉంది. అంటే దీనికి ఓన్లీ కుజుడే కాకుండా మనకి గురువు కూడా అక్కడ 11వ స్థానంలో ఉన్నాడు. అంటే చతుర్థాధిపతిగా లాభస్థితి, భూముల వలన, తల్లిగారి బంధువుల వలన, మదర్ సహకారంతో మీకున్నటువంటి టాలెంట్ ద్వారా, నైపుణ్యం ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే సప్తమాధిపతి గురువు లాభస్థానంలో భార్యకి ప్రమోషన్ రావడం కానీ, భర్త గారి యొక్క జీతం హోదా పెరగడం కానీ, సో ఈ విధంగా మీకు ఈ 2 గ్రహాలు సహకరించడం కంప్లీట్గా మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఇంతకాలంగా, అంటే మీ భార్య ఉద్యోగం కొరక, మీ పిల్లవాడి ఉద్యోగం కొరక, లేదా సొంత గృహం కొనుక్కోవాలని మీ ఆలోచన, ఏదైనా మీకు అన్నదమ్ముల నుంచి సహకారం, ఇవన్నీ ఈ సమయంలో కన్యారాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ కన్యారాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతిగా ఈ సెప్టెంబర్ 7వ తారీఖున స్వక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి మారడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా సక్సెస్ఫుల్గా మంచి స్కాలర్షిప్ రావడం కానీ, మంచి ప్రతిభ కనబడడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఈ బుధుడి వల్ల మీకు భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఒక యోగం ఏర్పడుతుంది. దీనివల్ల జాతకుడు చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్గా వ్యవహరించడం జరుగుతుంటుంది. చేపట్టిన ప్రతి పనిలో నైపుణ్యవంతంగా, సక్సెస్ఫుల్గా, విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. సో మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అయితే మనకి ఈ ప్రస్తుతం 12వ స్థానంలో రవి, సెప్టెంబర్ 17 వరకు 12లో ఉన్నటువంటి రవి అధికారుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వల్ల ధన వ్యయం, పెద్దవారికి ఏదో విధంగా ఆర్థిక సహకారం చేయవలసి రావడం, కొంత ఒత్తిడి అధికారుల వల్ల ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 17 తర్వాత ఈ రవి ఎప్పుడైతే మళ్ళా కన్యారాశిలో ప్రవేశించాడో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అంటే కన్యారాశి వారికి వృత్తిపరంగా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్త వృత్తిలో ప్రవేశించాలనుకున్నా, చేస్తున్న వృత్తిలో మరింత కష్టపడి వేరే అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తున్నా చాలా వరకు సక్సెస్ఫుల్గా మీ యొక్క నైపుణ్యం వృత్తిపరంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ సహకరిస్తూ శుక్రుడు, ఈ కన్యారాశి వారికి బుధుడి కన్నా శుక్రుడే చాలా ఇంపార్టెంట్ గ్రహం, భాగ్యాధిపతిగా మరి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి చాలా రోజుల పాటు ఎక్కువ రోజులు ఈ తులారాశిలో స్వక్షేత్రంలో సహకరించడం వలన కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది స్త్రీలకి చాలా చక్కని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరు స్త్రీలు ఉన్నా, అంటే మీ భార్య కానీ, కుమార్తె కానీ, కోడలు కానీ, వాళ్ళు నైపుణ్యానికి తగిన విధంగా సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నవారికైనా స్త్రీలకు ప్రధానంగా వృత్తిపరమైనటువంటి సక్సెస్ వస్తుంది. వారికి అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి విభేదాలు, అంటే భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెల మధ్య విభేదాలు చాలా వరకు సమసిపోతాయి.
ఏదో ఒక శుభకార్యం పెళ్లి లాంటిదో పెళ్లి చూపులు లాంటివో పెళ్లికి సంబంధించింది, అంటే శుక్రుడు వివాహకారకుడు కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయత్నంలో ఈ శుభకార్యాన్ని దూరమైనటువంటి బంధువులు, అది విదేశంలో ఉండొచ్చు, స్వదేశంలో ఉండొచ్చు, దూరమైనటువంటి బంధువులు మళ్ళీ మీ కుటుంబంలో కలిసి అదే కుటుంబం అంతా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా కన్యారాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుకుజులు, ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం, రాశి అందు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని చాలా సక్సెస్ఫుల్గా పెంచడం జరుగుతుంది. మంచి గుర్తింపు హోదా కూడా ఈ రాశి వారికి నెమ్మదిగా ఇంప్రూవ్ చెందుతూ వారు ఏంటో రుజువు చేసుకునే సమయం ఈ రాశి వారికి రావడం జరిగింది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో ఇండిపెండెంట్గా చేసుకుంటారో ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్లి కానీ నిరుద్యోగం కానీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, రెండేమో మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కాబట్టి ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపట్టే నెల మనకి ఈ భాద్రపద మాసం ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు, అంటే మీ పెద్దవాళ్ళ ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఓ 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు, అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే
తల్లిగారికో అమ్మమ్మ గారికో అత్తగారికో ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవాను నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.